మీ మీద ఇంకొక ఎలిగేషన్, మీరు అసలు పార్టీలోనే ఉంటలేరు, కాంగ్రెస్లోకి పోతున్నారు అనేది కొత్త చర్చ తెర మీదకి తీసుకొస్తున్నారు. మీరు ఏమైనా ప్రయత్నం చేసిరా, మిమ్మల్ని ఏమైనా సంప్రదించిరా? లేకపోతే ఎందుకో కానీ మొదటి నుంచి చూస్తున్నా కొత్త వాళ్ళని ఇమిడ్చుకోవాల్సిన కర్తవ్యం ఉంటుంది. కొత్త వస్తాడు, వచ్చిన తర్వాత ఇమిడ్చుకోవాల్సిన శక్తి ఉంటుంది. నేను చూస్తున్నా, ఈ చాలామంది చూస్తున్నా వస్తాను పోతాను. నేను ఒకటే చెప్పిన, నేను ఇంతవరకు పార్టీలు మారే కల్చర్ లేదు కాబట్టి నేను వచ్చిన ఉంటా, నష్టమైన లాభమైన ఉంటా అనే పద్ధతులు ఉన్నా. నేను నా సహచరం తెలిపోయారు కదా, నాకు ఎవరు లేరు కదా, నాతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నాతో వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు. అయినా నేను మాత్రం కట్టుబడి ఉన్నాను కదా. గెలుపైన ఓటమైనా అవమానాలున్న సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేసిన ఓటమికి ఈటలందరూ కారణం అని చెప్పి మెసేజ్లు పెట్టించినప్పటికీ, కాషాయవనంలో ఎరడి కలపొక్క అనేటువంటి సోషల్ మీడియా పెట్టించినప్పటికీ కూడా ఉండలేరు. సో ఇప్పుడు కూడా ఉంటారు. ఉన్నా కదా నేను రాజకీయ నాయకుడిని ఉన్నా నేను. సో ఈ చర్చ కూడా ప్రచారమేనా? ఈ చర్చ కూడా ప్రచారమే. ఏ చర్చ? అదే పార్టీ మారుతున్నారన్న చాలా ఇట్లాంటి. ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి బయట కూడా అడ్వాంటేజ్ తీసుకొని ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీరు ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నారు కదా, మీ జరిగిన అవమానం ఇదంతా. అవమానం మీన్స్ ఒక రకమైన పరిస్థితి. ఇవన్నీ దాగేటి కాదు, ఇవన్నీ అయిపోయి ఉన్నాయి. అదే అంటున్నా సమాజంలో ఇవన్నీ ఇట్లా మీరు మాట్లాడేసరికి నా పార్టీ మారుతున్నాడా, ఎందుకు ఇట్లా అన్నది ఒక చర్చ వస్తుంది కదా. దాంట్లో భాగంగా వస్తున్న వాతావరణం ఏమో ఒక్కటి, అట్లాంటి అవకాశాలు కలిగించద్దు మనం. అట్లాంటి అవకాశాలకు ఆస్కారం కలిగించద్దు మనం. సెట్ చేసుకోవాలి. అందుకే మన అధిష్టానం వాళ్ళు చెప్తూ పదే ఈ ప్రెస్లకు పోకండి, సోషల్ మీడియాకు పోకండి, లీకులు ఇవ్వకండి, రాయించకండి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? మాకైతే అలవాట్లేదు. మాకు సోషల్ మీడియాకు పోయే అలవాట్లేదు, ప్రెస్లకు పోయే అలవాట్లేదు, లీకులు ఇచ్చే అలవాట్లేదు, ఎప్పుడు లేదు. లీడర్ సోషల్ మీడియా టీం ఉంది కదా, ఉంటారు. మేము ఏమైనా ఉంటే మంచి కోసం, మేమైనా మంచి పని చేస్తే పెట్టించుకుంటాం, మేమైనా మంచి కార్యక్రమాలు పాల్గొంటే పెట్టించుకుంటాం. కానీ మాకు ఇక్కడ ఈ కల్చర్ ఎక్కడదండి. సో రేవంత్ రెడ్డి పరిపాలన మీద